ప్రైజ్ ది లార్డ్. మన ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ఈ గుడ్ ఫ్రైడే శుభ శుక్రవారం యొక్క ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాం. ఈ శుభ శుక్రవారము మరి ప్రభు మనందరి కోసం, మానవ జీవితాలందరి కొరకు కల్వరి శిలువలో ఆయన ప్రాణ, ఆత్మ, శరీరములతో యాగమై దేవుని సన్నిధిలో శుభ శుక్రవారం అనే మాట ఎందుకు వాడారు అనే మీరు గమనిస్తే, ఆ రోజు ప్రభు ఆయన ప్రాణము పెట్టకపోతే, రక్తము కార్చకపోతే ఏ మనిషికి రక్షణ లేదు. సర్వమానవాళికి రక్షణ కలుగు చేసినటువంటి దినము ఈ శుభ శుక్రవారం, గుడ్ ఫ్రైడే. కాబట్టి ఈరోజు ఒక ప్రత్యేకమైన దేవుని వర్తమానం విందాం. పరిశుద్ధ గ్రంథములో నుండి హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 10వ వచనం. మనకొక బలిపీఠము ఉన్నది, దాని సంబంధమైన వాటిని తినుటకు గుడారములో సేవ చేయువారికి అధికారము లేదు. ఇక్కడ మీరు గమనిస్తే మనకొక బలిపీఠం ఉన్నది. ఏంటిది ఆ బలిపీఠము? యేసుక్రీస్తు శిలువ, ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క శిలువ బలిపీఠము. పాత నిబంధనలో బలిపీఠము అది ఛాయగలిగినది. న్యూ టెస్టిమెంట్లో మనకొక ఆ పాత నిబంధనలో సూచించినది న్యూ టెస్టిమెంట్లోకి వచ్చేలకి యేసు ప్రభు వారి యొక్క శిలవే మనకొక బలిపీఠము అనేది ఇక్కడ మనం చూడొచ్చు. ఇక్కడ మనము గమనిస్తే 11లో కూడా వేటి రక్తము పాప పరిహారమగు పరిశుద్ధ స్థలములోనికి ప్రధాన యాజకులు వేటేట మరి ప్రధాన యాజకుల చేత తేబడిను ఆ జంతువుల యొక్క కళేబరములను శిబిరము వెలుపటే దహించబడెను. కావున యేసు కూడా తన స్వరక్తము చేత ప్రజలను పరిశుద్ధపరచుటకే గవిని వెలుపట శ్రమ పొందెను. కాబట్టి మనము మనమందరము ఆయనను మనము భరించుచు ఆ మనము శిబిరము వెలుపటికి ఆయన యొద్దకు వెళ్ళేదము. ఇదే శిలువ బలిపీఠము. పాత నిబంధనలో బలిపీఠము బలులు అర్పించేవారు, వాళ్ళ పాపానికి ప్రాయశ్చిత్తము బలులు అర్పించేవాళ్ళు. పాపము తొలగిపోయేది కాదు. ఈరోజు పాపమును తొలగిపోవటానికి పరిశుద్ధుని రక్తము, అదే శిలువ బలిపీఠం. అందుకని అక్కడ అంటున్న మాట, యేసుక్రీస్తు శిబిరము వెలుపట ఆయన బలియాగమయను గొలగొతా కొండపై. అందుకని అక్కడ రాయబడినటువంటి విషయంలో యేసు కూడా తన రక్తము చేత ప్రజలను పరిశుద్ధపరచుటకే గవిని వెలుపట శ్రమపడెను. ఈ బలిపీఠము శిలువ బలిపీఠం. శిలువ మనకేం కలుగు చేస్తుందంటే, వాక్యము చెబుతున్న మాటల్లో మీరు గమనించాలి. ఆయన యొద్దకు వచ్చి మనము కూడా, ప్రతి ఒక్కరము కూడా ప్రభు కొరకు మనము సాక్రిఫైస్ చేసుకోవాలి. మనకు ఒక బలిపీఠం ఉంది, అదే శిలువ బలిపీఠము అనేది మనం గమనించాలి. మనందరూ కొరకు రక్తమును కార్చి ప్రాణము పెట్టినటువంటి సర్వశక్తి కలిగిన ప్రభుకి మనము లోబడిన వారమై. ఎందుకంటే ఆ బలిపీఠము లేకపోతే మానవ జీవితానికి అర్థం, పరమార్థము, రక్షణ లేదు. అందుకే 84వ కీర్తనలో మనం చదువుతాం 3వ వచనములో, సైన్యములకు అధిపతి యగు యెహోవా నా రాజా నా దేవా, నీ బలిపీఠము యొద్ద పిచ్చుకలకు నివాసము దొరుకును. చూసారా, ఆయన బలిపీఠము యొద్దకు వచ్చినటువంటి వారికి మొదటిగా దొరికేది అంటే నివాస స్థలము దొరుకును.
ఇదిగో ఆయన బలిపీఠం యొద్దకు వచ్చిన వారికి నివాస స్థలము దొరుకును. కొరింథీ సంఘముతో చెబుతున్నాను. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 9:13 ఆ ఆలయ కృతములను జరిగించి వారి ఆలయము వలన జీవించిన జీవమును చేసి, ఇక్కడ అంటారు, బలిపీఠమునొద్ద కనపరుచుకున్న వారు బలిపీఠముతో పాలివారై ఉన్నారని మీరెరగరా. బలిపీఠము ఎదుట మీరు కనపరుచుకునే వారై ఉండి ఆ బలిపీఠముతో పాలివారై ఉన్నారని మీరెరగరా. యేసుక్రీస్తు శిలవ బలిపీఠములో మనము ప్రభు సన్నిధిలో ఆయనలో మనలో ఆయన పాలివారై ఉండుటకు, ఆ రోజు ఆయన అన్ని విషయాలలో ఆయన రక్తమును కార్చి ఆఖరి రక్తపు బొట్టు వరకు కూడా శ్రమ పొంది మరి అనేకమైన విషయములు స్వస్థత కార్యములు ఆ రక్తము ద్వారానే, ఆ రోగములు ఆయన రక్తము ద్వారానే, ఆ రక్షణ ఆయన రక్తము ద్వారానే, ఆ విడుదల ఆయన రక్తము ద్వారానే మనము పాలివారై ఉండాలంటే ఆ బలిపీఠము యొద్దకు మనము వచ్చి ఎటువంటి లోపములు పాపములు శాపములు ఉన్నాయో వాటిని విడిచిపెట్టినట్లయితే వాటి నుంచి అక్కడ అదే చెప్తున్నటువంటి విషయములో కీర్తనలో రాయబడి ఉంటుంది. 26వ అధ్యాయం 6వ వచనం, నిర్దోషులని నా చేతులు కడుక్కొందుము, యెహోవా నీ బలిపీఠము చుట్టూ ప్రదర్శనలు చేసేదను. ఆ బలిపీఠము యొద్దకు వచ్చి నిర్దోషులని ఎవరికి వారు తమ ప్రాణ ఆత్మ శరీరములు సజీవ యాగముగా శుద్ధి చేయబడి ఎప్పుడు మనము ఆ బలిపీఠం యొద్ద ఏం కలిగి ఉండాలంటే ప్రదర్శనలు చేస్తూ మీ హృదయములో యేసుక్రీస్తుని యొక్క శిలవను గూర్చిన వార్త ఎప్పుడు మీ మదిలో మెదులుతూ ప్రదర్శించబడినటువంటి రీతిగా ఉండాలని వాక్యం చెప్తున్నమాట. అందుకని ఇక్కడ రాయబడినటువంటి విషయములో మనము ఇదిగో నిర్దోషమైనటువంటి చేతులు కడుక్కొందుము, నిర్దోషులను తీర్చబడాలి. ఆ బలిపీఠము చుట్టూను ప్రదర్శించబడిన అనుభవాలలోనికి రావాలని వాక్యం చెప్తున్నమాట. గలతీయులకు రాసిన పత్రిక 3:2 చూస్తే, ఇది మాత్రమే మీ వలన తెలుసుకొనగోరుచున్నాను, ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల వలన ఆత్మను పొందితిరి, లేక విశ్వాసముతో వినిన వాటిని పొందితిరి. మీరు గమనించాలి, ఇదిగో క్రియల మూలముగా ఆత్మ పొంది ఉన్నాము, విశ్వాసము ద్వారా వినిన వాటిని దేవుని సన్నిధిలో ఆయనకి మనము లోబడి ఉండాలి. మనకు ఒక బలిపీఠం ఉంది, శిలువ బలిపీఠం. ఆయన చుట్టూ ప్రదర్శించబడాలి, ఆ బలిపీఠము చుట్టూ ప్రదర్శించబడాలి. ఆ బలిపీఠము చోట నీకు నివాస స్థలం అదే. ప్రతి మనుషుడు అక్కడికి వస్తేనే, అక్కడికి వచ్చి తమ తప్పిదములు బలహీనతలు ఒప్పుకుంటేనే నా ద్వారా తప్ప తండ్రి వద్దకు ఎవరు చేరలేరు. మలాకీ గ్రంథములో 2వ అధ్యాయం 10వ వచనములో మనకందరికీ తండ్రి ఒక్కడే కాడా, ఒకే దేవుడు మనలను సృష్టింపలేదా, ఇలాగుండగా ఒకరి ఎడల ఒకరు ద్రోహములు చేసి మన పితరులతో చేయబడిన నిబంధన మన యొద్దకు ఇదిగో తునీకరించుచున్నాము అని చెప్తున్నారు. మనందరికీ దేవుడు ఒక్కడే కదా. ఆ ప్రభైన యేసుక్రీస్తునందు మన దోషములన్నిటినీ, మన పితరులు చేసినటువంటి దోషములన్నిటినీ నిబంధన మన ఎదుట ఉంచబడిన ఆ బలిపీఠం యొద్ద, క్రీస్తు యొక్క శిలువ యొద్దను మనము పరిహరించబడినట్లయితే వాటినన్నిటినీ అక్కడ కొట్టివేయటం జరుగుతుంది, తునీకరించబడుతుందని వాక్యమును మనం చూస్తున్నాం. అందుకనే 13లో మనం చూస్తాం, మలాకి 2:13, మరియు రెండవసారి మీరు అలాగున చేయుదురు, యెహోవా బలిపీఠమును మీరు ఎడతెగక కన్నీరుతోనూ రోదనతోనూ ఇదిగో తడుపుచు కాబట్టి ఆయన మీకు నైవేద్యముగా అనుగ్రహింపబడిన
తను తాను అనుకూలమైనటువంటి అర్పణలో మీ చేత తీసుకొని ఉన్నాడని రాయబడింది. ఈ బలిపీఠం యొద్ద ఏమున్నదంటే, ఇదిగో రోదిస్తూ కన్నీరు విడుస్తూ ఆ బలిపీఠమును తడుపుతూ అక్కడ ఆయన నైవేద్యముగా యేసుక్రీస్తుని మనకి మొదటిగా ఆయన అప్పగించుకున్నట్లుగా రాయబడింది. కాబట్టి ఈ వాక్యమును బట్టి చెప్తున్న మాట, మనకు ఒక శిలువ బలిపీఠం ఉన్నది. అక్కడ మనకు నివాస స్థలం. అది ఆ బలిపీఠం యొద్దకు వచ్చిన వారికే నివాస స్థలం. 2, మనం గమనించినట్లయితే ఆ బలిపీఠము చుట్టూ మనం ప్రదర్శించబడిన అనుభవంలోనికి రావాలి. 3, ఆ శిలువ బలిపీఠము ఎదుట మనం ఎప్పుడు రోదిస్తూ ప్రార్థిస్తూ ఆయన ద్వారా రక్షణ కలిగి ఉన్నదని మనం ఎప్పుడు కూడా ప్రభు వైపు తిరిగి చూడాలి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 18వ వచనములో, అనేకులు క్రీస్తు శిలువకు శత్రువులుగా నడుచుకొనుచున్నారు, వీరిని గురించి మీతో అనేక పరిమాణము చెప్పి ఉన్నాను. మీరు గమనించండి, కొందరు శిలువను గూర్చి శిలువకు శత్రువులుగా నడుచుకుంటున్నారు. ఈ 40 దినాలు మనం చూస్తే శిలువ ధ్యానాల్లో, లేకపోతే కొంతమంది 40 దినాలు ఆచార పద్ధతిలో చేస్తారు. ఇది అయిపోగానే మరలా వాళ్ళు దేవునికి శత్రువులాగా ప్రయత్నిస్తారు. మరలా వ్యసనానికి వెళ్ళిపోవటం, మరలా బలహీనతల్లో పడతాం. ఇది బలిపీఠానికి సూచన కాదండి. ఏదో ఆచారంతో చేసేటువంటి పద్ధతులు కాదు. మనకు ఒక బలిపీఠం ఉంది. ఆ బలిపీఠం మీద ప్రభు అయిన యేసుక్రీస్తు శిలువ యాగము చేశారు. ఆ శిలువ యాగమును చేసినటువంటి సూచన ఏమై ఉన్నదంటే, ముందు మనము ఆయన బలిపీఠం యొద్ద నివాస స్థలం ఉంది. ఆ బలిపీఠం ఎదుట ప్రదర్శించబడాలి. ఆ బలిపీఠం ఎప్పుడు కూడా మనము రోదనతో ప్రార్థనలతో దేవుని సన్నిధిలో మనం అక్కడ ఒక తీర్మానం చేసుకొని నిబంధన చేసుకోవాలి. వ్యతిరేక స్వభావాలు ఏంటంటే, ప్రభునొద్దకు వచ్చి కూడా పాపము చేస్తూ వ్యసనము చేస్తూ బలహీనతల్లో ఉండి, ఇంకనూ కూడా అక్కడ అదే చెప్తున్నాడు ఫిలిప్పు చెప్తున్న మాట, క్రీస్తు యొక్క శిలువకు శత్రువులుగా నడుచుకుంటున్నారు. నువ్వు ఎలా నడుస్తున్నావు ఒక్కసారి జ్ఞాపకం చేసుకొని ప్రభుతో తీర్మానం కలిగి ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, దయగలిగిన మా ప్రభువా, ఈ శుభవేళ శిలువ బలిపీఠము మా కొరకు మీరునైనా బలియాగమై ఏర్పరచబడిన రీతిని ఆ శిలువ యొద్దకు వచ్చి మాకు నివాస స్థలం అది, మేము ప్రదర్శించబడినటువంటి వాటినన్నిటినీ మా హృదయములో ప్రదర్శించుకునేటట్లు ఏ ఒక్కరూ కూడా వెనకంచి వేయక, ఇదిగోనైనా మీ యొక్క సన్నిధిలో ఆ బలిపీఠము ఎదుట ఎప్పుడు నిరంతరము శిలువను గూర్చిన వార్త జయించే వానికి అది దేవుని శక్తి అయి ఉన్నది. అట్టి శక్తి కలిగిన భక్తి మీ బిడ్డల్లో కలుగు చేయమని ప్రతి ఒక్కరూ చేస్తున్న ప్రార్థన విజ్ఞాపనలన్నీ కూడా ఆలకించి ఈ శుభ శుక్రవారం, అన్నిటికన్నా ముందుగా ఈ వాక్యం వింటున్న వారిలో ఇంకా ఎవరికి రక్షణ లేదు, ఎవరికి విడుదల లేదు, ఎవరికి ఇంకా పాపములు శాపముల మధ్యలో ఉన్నారు, వాటి నుంచి విడిపించి నడిపించి క్రీస్తు రక్తములో కడగబడి పరిశుద్ధపరచండి. మహిమ ఘనత ప్రభావాలు నీకే పొందుకు నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక.